సో హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు D9 టీవీ న్యూస్. సో తీన్మార్ మల్లన్న ఎంత ఫాస్ట్గా అయితే ఆయన రాజకీయాల్లో ఎదిగారో అంతే ఫాస్ట్గా డౌన్ఫాల్ కూడా అయ్యారు. డౌన్ఫాల్ అవ్వడం అంటే కంప్లీట్ డౌన్ఫాల్ కాదు, కాంగ్రెస్ పార్టీలో కీలకంగా మారాలి అని చెప్పేసి కూడా ఆయన అనుకున్నారు. బట్ కొన్ని ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల, కొన్ని తప్పిదాల వల్ల కాంగ్రెస్ పార్టీ నుండి ఇవాళ ఆయన సస్పెండ్ అయ్యాడు. సో అది మీ అందరికీ తెలుసు. సో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఆయన మాట్లాడడం మొదలెట్టారో, ఏది ఒక సభ నిర్వహించారు బీసీలకు సంబంధించి, బీసీలందరూ ఐక్యంగా ఉండాలి, ఐక్యతతో ఉండాలి, భవిష్యత్తులో బీసీలే ముఖ్యమంత్రిగా ఉండాలి అని చెప్పేసి ఒక నినాదంతో బీసీలందరూ కూడా ఒక సభ పెట్టుకోవడం జరిగింది. సో ఆ సభ దగ్గర నుండి కూడా తీన్మార్ మల్లన్న గారు కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేయడం మొదలెట్టారు. సో అదే తరుణంలో, అదే టైం పీరియడ్లో ఈ బీసీకి సంబంధించిన కులగణన కూడా బయటకు వచ్చింది. సో అందులో అసలు మొత్తం ఆ కులగణన అనేది మొత్తం కూడా బోగస్ అని చెప్పేసి, ఆ 42% అసలు అంటే ఏదైతే అనౌన్స్ చేశారో అది మొత్తం తప్పులు తడక అని చెప్పేసి అప్పట్లో తీన్మార్ మల్లన్న గారు ఈవెన్ ఆ సర్వే పేపర్లని లైవ్లో తగలబెట్టారు ఆయన. సో అంత సెన్సేషనల్ అయింది అప్పట్లో. దాని మీద కాంగ్రెస్ పార్టీ నేతలే అప్పుడే తీన్మార్ మల్లన్న గారి మీద యాక్షన్ తీసుకోవాలి, ఆయన కాంగ్రెస్ పార్టీకి కంప్లీట్గా వ్యతిరేకంగా వెళ్తున్నారు, ఆయన్ని ఇప్పుడే మనం అణిచివేయకపోతే భవిష్యత్తులో ప్రమాదకరంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా గతంలోనే చెప్పడం జరిగింది చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు. బట్ ఎందుకనో కాంగ్రెస్ పార్టీ కూడా దాని మీద అంత ఫోకస్డ్గా లేదు. బట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కొత్త ఇన్ఛార్జ్గా వచ్చారు ఒక ఆమె. వచ్చిన వెంటనే ఏమున్నాయి అసలు కాంగ్రెస్ పార్టీలో సమస్యలు, ఎవరు వ్యతిరేకంగా ఉన్నారు, ఎవరు ఏం మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ మీద అని చెప్పేసి మొత్తం స్టడీ చేసి, ముఖ్యంగా తీన్మార్ మల్లన్న గారి కేసుని ముందుకు తీసుకొచ్చి తీన్మార్ మల్లన్న గారిని పార్టీ నుండి సస్పెండ్ చేశారు. సో దీని మీద ఆయన చాలా ఫైర్ అయ్యారు. అసలు నాకు సస్పెండ్ చేయడం ఏంటి మీరు, అసలు బీసీలుగా నేను బీసీల కొరకు పోరాటాలు చేయడమే నేను తప్పు చేశానా, నేను ఏం పార్టీకి వ్యతిరేకంగా నేను ఏం మాట్లాడాను, నేను ఒకరే మాట్లాడానా, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎంతమంది గతంలో మాట్లాడలేదన్నట్టు కూడా నిన్న ఆయన ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అందులో ఇది ముఖ్యంగా ఇది ఒకసారి మనం చూసుకోవచ్చు. ఎన్నికలకు ముందు పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డిని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పీసీసీ పదవి కోసం 50 కోట్లు కొన్నారని, రాజగోపాల్ రెడ్డి కూడా ఎన్నో విమర్శలు చేశారని, ఇటీవల క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి సైతం పార్టీపై తప్పుగా మాట్లాడారని మల్లన్న గుర్తు చేశారు. సో గతంలో మనం చూసాం, అసలు ఏదైతే ఈ పీసీసీ చీఫ్ని నియమించే టైంలో చాలామంది, ఈవెన్ కోమటిరెడ్డి గారు కూడా పోటీలో ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా పోటీలో ఉన్నారు, ఇటు చాలామంది కీలకమైన నేతలందరూ కూడా పోటీ పడ్డారు పీసీసీ చీఫ్గా నియమిస్తారు మాకని చెప్పేసి. ఆ తరుణంలో వీళ్ళందరినీ కాదని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి గారిని అనౌన్స్ చేసింది. అప్పుడప్పుడే టీడీపీ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు ఆయన. సో కాంగ్రెస్ పార్టీలోకి రాగానే ఆయనకి పీసీసీ పదవి ఇవ్వడంపై అప్పట్లో చాలామంది ఫైర్ అయ్యారు, చాలామంది దీన్ని వ్యతిరేకించారు. విహెచ్ గారి దగ్గర నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా వ్యతిరేకించిన వాళ్ళే. ఇక వ్యతిరేకించడమే కాదు, ప్రెస్ మీట్లు పెట్టి మరీ రేవంత్ రెడ్డి గారి మీద ఘాటైన విమర్శలు చేశారు. అందులో ఇది ప్రధానమైంది, పీసీసీ పదవి కోసం ఆయన 50 కోట్లు సమర్పించారు, 50 కోట్లకి ఆయన పదవి కొన్నారని చెప్పేసి గతంలో ఇదే కోమటిరెడ్డి బ్రదర్స్ సంచలనమైన స్టేట్మెంట్లు ఇచ్చారు, అది మన అందరికీ తెలుసు. సో అదే ఇప్పుడు తీన్మార్ మల్లన్న ప్రస్తావించారు. గతంలో 50 కోట్లకి రేవంత్ రెడ్డి గారు పదవి కొన్నారని చెప్పేసి వాళ్ళు అప్పుడు మాట్లాడినప్పుడు మీరు ఎలాంటి చర్యలు అనేది తీసుకోలేదు. ఇప్పుడు నేను బీసీ నేత కాబట్టి నేను కేవలం అవి కులగణన తప్పు సర్వే అని చెప్పేసి చెప్పినందుకు నా మీద మీరు చర్య తీసుకుంటారా అని చెప్పేసి కూడా ఆయన ఫైర్ అవుతున్నారు. ఈవెన్ ఇప్పుడు క్రమశిక్షణ సంఘం చైర్మన్గా ఉన్న చిన్నారెడ్డి సైతం గతంలో పార్టీపై తప్పుడు ప్రచారం చేయించలేదా అని చెప్పేసి కూడా ఆయన ఫైర్ అయ్యారు. అంతే కదా, ఇప్పుడు తీన్మార్ మల్లన్న గారికి ఒక రూలు, మిగతా వాళ్ళకు ఒక రూల్ ఉంటుందా అని చెప్పేసి కూడా చాలామంది సోషల్ మీడియాలో
ఒక డౌట్ అనేది కూడా రైజ్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఒకటే క్లారిటీ, ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికో లేకపోతే కోమటిరెడ్డి బ్రదర్స్కో ఇతర కాంగ్రెస్ నాయకులకో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న తీన్మార్మలకో అసలు పోలికే లేదు. ఎందుకంటే కోమటిరెడ్డి బ్రదర్స్ చిన్నప్పటి నుండి అసలు రాజకీయంగా వాళ్ళు ఊహ తెలిసినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీనే నమ్ముకొని ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ బిడ్డలాలు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద విమర్శించే హక్కు కూడా వాళ్ళకు ఉంది ఓ రకంగా. ఎందుకంటే వాళ్ళు అందులోనే పెరిగారు, అందులోనే వాళ్ళు రాజకీయాలు అనేది చేస్తున్నారు. ఎప్పుడే కానీ వాళ్ళు పార్టీ మారింది లేదు. బట్ ఒకనొక సందర్భంలో రాజగోపాల్ రెడ్డి కొంత వ్యతిరేకత అనేది కాంగ్రెస్ పార్టీ అంతర్గత గొడవల వల్ల ఆయన బీజేపీకి వెళ్ళిపోయి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. కానీ బట్ వాళ్ళు స్వతహాగా అయితే కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని ఉన్న నాయకులే. ఆయనే కాదు, ఇవన్నీ చాలామంది, జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినా, రేవంత్ రెడ్డి గారు వ్యతిరేకంగా మాట్లాడినా, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీతో గత 30-40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న నాయకులు వీళ్ళందరూ. వాళ్ళకి ఎంతో కొంత కాంగ్రెస్ పార్టీలో మాట్లాడే హక్కు ఉంది. అంతేగాని ఇప్పుడు మొన్నటికి మొన్న కేవలం కేసీఆర్ గారి మీద ఉన్న వ్యతిరేకతతో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయి ఇక్కడ ఎమ్మెల్సీ అయిన తీన్మార్మలన్న గారికి గబుక్కలి కాంగ్రెస్ పార్టీ మీద ప్రస్తుతం ఉన్న రాజకీయ తరుణంలో వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం అయితే లేదు కదా. ఇంకా చాలా టైం పడుతుంది కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకంగా మాట్లాడడానికి చాలా టైం పడుతుంది. ఆ సీనియారిటీ అనేది రావాలి, ఆ కాంగ్రెస్ పార్టీలో ఆ గ్రిప్ అనేది రావాలి. అంతేగాని తొందరపాటు చర్యల భాగంగా ఇంకా నేను ఫేమస్ అయిపోవాలి అని చెప్పేసి కొన్ని ఈ డివియేషన్స్ పెట్టుకుంటే మటుకు ప్రస్తుతం ఇలాగే ఉంటుంది. అంతర్గత ప్రజాస్వామ్య కాంగ్రెస్లో అగ్రవర్ణాలకే ఉంటుందా, అణగారిన వర్గాలకు ఉండదా అని చెప్పేసి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సో అంటే ఇలాంటి చర్యలు, పార్టీ నుండి సస్పెండ్ చేసే చర్యలు కేవలం ఈ ఇతర కులాల వాళ్ళకే ఉంటుందా, రెడ్లకు సస్పెండ్ చేయరా అని చెప్పేసి కూడా ఆయన ఫైర్ అయ్యారు. ఇది కూడా ఓ రకంగా ఆలోచించాల్సిన అంశమే. ఎందుకంటే అనేక మంది నాయకులు కూడా అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని ఉన్న వాళ్ళే కాదు, మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు కూడా అనేక మంది నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీ మీద, మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి మీద కూడా చాలా వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. వాళ్ళందరి మీద కూడా ఎవరి మీద కూడా చర్యలు అనేది తీసుకోలేదు. బట్ అదే ఇక్కడ ప్రశ్నించారు, అంటే మేము బీసీలం కాబట్టి మా మీద ఈ యాక్షన్ అనేది తీసుకున్నారు, వీళ్ళ మీద ఎందుకు మీరు తీసుకోరు అని చెప్పేసి. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం తాను ఎంతో కష్టపడ్డానని, అప్పటి సీఎం కేసీఆర్ తనని ఎన్నో ఇబ్బందులు పెట్టినా తట్టుకున్నానని మల్లన్న తెలిపారు. ఇదైతే 100% వాస్తవం. ఎందుకంటే కేసీఆర్ గారి పైన ఆయన చేసిన పోరాటం మామూలు పోరాటం కాదు. మామూలు జైలు జీవితం గడిపారు తీన్మార్ మల్లన్న గారు. ఇదే కేసీఆర్ గారిని విమర్శించి అదే బీఆర్ఎస్ పార్టీ మీద పోరాటం చేసి అసలు ఎంత ఇబ్బంది పెట్టారంటే క్యూ న్యూస్ ఆఫీస్ మీద కూడా దాడి చేశారు, వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేశారు. చాలా అంటే చాలా ఇబ్బందులు పెట్టారు ఆయన్ని. సో అన్ని ఇబ్బందులు పెట్టినా సరే కేసీఆర్ గారి మీద పోరాటం అనేది ఆయన ఆపలేదు, కంటిన్యూ చేశారు ఆయన. సో ఇదైతే 100% వాస్తవమే. బట్ అలా పోరాటం చేశారు కదా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అసలుకే కాంగ్రెస్ పార్టీకి అది అసలు ప్రజల్లో వ్యతిరేకత అనేది వస్తుంది. ఇలా వ్యతిరేకత వస్తున్న తరంలో మళ్ళీ సొంత పార్టీ నేతలే వ్యతిరేకంగా మాట్లాడితే ఇంకెలా కాంగ్రెస్ పార్టీ దాన్ని తీసుకోవాలి. అందుకనే అది సస్పెండ్ చేయడం జరిగింది, అంతే తప్ప వేరే రీజన్స్ కాదు. మీరు కుర్చీలో కూర్చోవడం కోసం నేను కష్టపడ్డాను. 2028లో రాష్ట్రంలో బీసీ వ్యక్తి సీఎం కావడం ఖాయమని ఆయన అన్నారు. సో ఇది మటుకు జరగని పని. ఎందుకంటే బీసీ నాయకులు ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటే అది ఎప్పుడో అవ్వాల్సింది. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం చూసుకుంటే మెజారిటీ బీసీ సభ్యులే ఉన్నారు ఓటింగ్ శాతంలో. సో మెజారిటీగా ఓటింగ్ శాతంలో బీసీ సభ్యులే ఉన్నా సరే బీసీ వాళ్ళు ఇంతవరకు బీసీ నాయకులు ఎవ్వరే కానీ ముఖ్యమంత్రి అవ్వలేదు. దానికి రకరకాల కారణాలు. ఆ కారణాలు చెప్పుకోవాలంటే ఇంకో వీడియో చేయాలి మనం. ఈ వీడియోలో సరిపో టైం అనేది కూడా. సో బీసీలో అయితే మరొక్కసారి అధికారం అయితే వచ్చే అవకాశం లేదు. ఎంతున్నా ఇటు బీఆర్ఎస్ఓ లేకపోతే అటు బీజేపీలోనో ఇటు కాంగ్రెస్లో అగ్రవర్ణాలే ఉంటారు తప్ప కింది స్థాయి బీసీ నాయకులు, ఎస్సీ ఎస్టీ వీళ్ళు ఎవ్వరే కానీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం అసలు ఉండదు. వీళ్ళకి ఐక్యత ఉండదు కాబట్టి.
పార్టీ అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో అయినా కార్యకర్తలు సంతోషంగా లేరన్నారు. కార్యకర్తలే కాదు, ఈవెన్ నాయకులు కూడా, హేమహేమి నాయకులే చాలా అసంతృప్తితో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మీద. కార్యకర్తల విషయం అయితే మరీ దారుణమైపోయింది. ఇప్పుడు వాళ్ళకి ఏ రకంగానూ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ లభించడం లేదు ఇప్పుడు. అంటే కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళు పాపం వచ్చిన టైం బ్యాడో ఏంటో కానీ పాపం వచ్చిన దగ్గర నుండి కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షోభంలో ఉంది. ఆర్థిక సంక్షోభం అనేది మరీ భయంకరంగా ఉంది తెలంగాణలో. ఏ స్కీమ్ అమలు చేయాలన్నా సరే డబ్బులు లేని పరిస్థితి. రైతులకి ఏమన్నా చేయాలన్నా డబ్బులు లేవు, మహిళలకు ఏమన్నా చేయాలన్నా డబ్బులు లేవు, ఉద్యోగస్తులకు ఏమన్నా చేయాలన్నా డబ్బులు లేవు, యువతకు ఏమన్నా చేయాలన్నా డబ్బులు లేవు, ఏం చేయాలన్నా డబ్బులు లేవు. సో ఇంత భయంకర ఆర్థిక పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎలాగో లాక్కొస్తోంది పార్టీని, ప్రభుత్వాన్ని. మరి ఎన్ని రోజులు ఇలా లాక్కెళ్తుందో తెలియని పరిస్థితి. సో ఇది వీడియో అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.